హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ కనుక చూస్తే ఆల్ ది 3 ఆర్ రైట్. 3 కరెక్టేనండి. ఇది గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్, ఇది 2021 క్వశ్చన్ ఇది. సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ రాంగ్, నాట్ కరెక్ట్ అని అడిగాడు కాబట్టి రైట్ అంతే. అంటే మీరు భారతరత్న పద్మ అవార్డ్స్ ఆర్ అండర్ ఆర్టికల్ 18 కాదు, అట్లా పెట్టుకోవడానికి లేదు. పద్మ అవార్డ్స్ విచ్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ది ఇయర్ వర్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్, ట్వైస్ చేసినట్టు ఉన్నారు. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ 5 కాదు 3 ఇన్ ఎ పర్టికులర్ ఇయర్. సో 3 తప్పే, అది 1 2 3 నాట్ కరెక్ట్ అని అడిగాడు కాబట్టి కరెక్ట్ అవుతుంది అనమాట ఆప్షన్. ఆల్ ఆర్ రైట్. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మలేరియా ఎలిమినేషన్ బై 2030. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎలిమినేషన్కి ఎరాడికేషన్కి చాలా తేడా ఉంది. ఎరాడికేషన్ అంటే పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలించడం. సో ఇక్కడ ఎరాడికేషన్ కాదు, ఎలిమినేషన్ అంటే దాని యొక్క వ్యాప్తిని తగ్గించడం. అయితే ఎగ్జామినేషన్లో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ టాపిక్స్ అంటే మలేరియా దేని కారణంగా వస్తుంది, వైరసా, బ్యాక్టీరియానా, ఇట్లా. యాక్చువల్గా అది వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు, ఇట్స్ ఎ పారాసైట్, ప్రోటోజోవా అని అంటారు. సో ప్లాస్మోడియం అని ఒక ప్రోటోజోవా పారాసైట్ నుంచి వస్తుంది, తెలుగులో పరాన్నజీవి అని అంటాం. సో ఈ ప్రోటోజోవా కారణంగానే మలేరియా వస్తుంది. సాధారణంగా ఇది దోమకాటు వల్ల వస్తుంది. అయితే జ్వరం వస్తుంది, విరోచనాలు వస్తాయి, వీటి కారణంగా మనుషులు చనిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ మలేరియా అనేది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజెస్ ఫర్ ద డెత్ ఆఫ్ పీపుల్ వేర్ ఎవర్ దీస్ మస్కిటోస్ వర్ అవైలబుల్. ఇప్పుడు కూడా చాలా దేశాల్లో మలేరియా కారణంగా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. కానీ అఫ్కోర్స్ ఇప్పుడు చాలా మంచి ఇంజెక్షన్స్ కానీ అలాగే వ్యాక్సినేషన్స్ ఇట్లాంటివి అనేక రకాలుగా వచ్చేసాయి. ముఖ్యంగా ఏసీటీ థెరపీ అని ఒకటి వచ్చింది. సో దీనికి సంబంధించి ఇండియా ఒక మైల్ స్టోన్ని రీచ్ అయింది. అదేంటంటే 80% మలేరియా వ్యాప్తిని తగ్గించింది. 2015-23 అంటే 8 సంవత్సరాల వ్యవధిలో 80% మలేరియా వ్యాప్తిని తగ్గించింది. అంటే దీని కారణంగా మనం అర్థం చేసుకుంది ఏంటి, సస్టైన్డ్ డిసీజ్ సర్వేలెన్స్. అంటే మనం కనుక ఏదైనా ఒక పర్టికులర్ డిసీజ్ని తగ్గించడానికి సుస్థిరంగా ఒక వ్యాధిని కనుక ప్రభుత్వం పట్టించుకొని సో దీన్ని సర్వేలెన్స్ చేస్తూ దాని మీద కనుక ఎఫర్ట్ పెడితే ఎస్ డెఫినెట్గా మనం ఆ డిసీజ్ని తగ్గించవచ్చు. రెండవది ప్రివెన్షన్ అంటే రాకుండా చూసుకోవడం. మూడోది ట్రీట్మెంట్. ఈ 3 కారణంగా మనం ఈ డిసీజ్ తాలూకా ఎఫెక్టివ్నెస్ అనేటటువంటి దాన్ని తగ్గించగలిగాం. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు 160 జిల్లాలలో, దాదాపుగా మనకి భారతదేశంలో 700 జిల్లాలు ఉన్నాయి పెరిగిన జిల్లాల ప్రకారం. సో ఈ 700 జిల్లాలకు గాను 160 జిల్లాలలో ఈ ఇండిజినస్ మలేరియా కేసెస్ అంటే అక్కడనే పుట్టినటువంటి మలేరియా కేసెస్ అనేటటువంటివి తగ్గుముఖం పట్టడమే కాదు, 0 అంటే 160 జిల్లాలలో అసలు మలేరియా కేసెసే లేవు. సో ఈ జిల్లాలన్నీ కూడా 23 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా విపరీతంగా మలేరియా జ్వరాలు అనేటటువంటివి వస్తున్నాయి. సో ఈ పర్టికులర్ 0 ఇండిజినస్ కేసెస్ అనేటటువంటివి 3 సంవత్సరాలు అంటే 2022, 2023, 2024 ఇలా 3 సంవత్సరాల పాటు కన్సిక్యూటివ్గా ఈ 160 జిల్లాలలో 0 కేసెస్ అనేటటువంటివి నమోదయ్యాయి. సో దీని కారణంగా మనకి ఈ పర్టికులర్ మలేరియాని ఎలిమినేట్ చేస్తున్నాము అనేటటువంటి సిగ్నల్స్ మనకి అందుతున్నాయి. అయితే ఒకసారి ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఇంటరప్షన్ ఆఫ్ ద లోకల్ ట్రాన్స్మిషన్, విచ్ మీన్స్ ఒక పర్టికులర్ ఏరియాలో అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో అక్కడే మలేరియా కేసెస్ అనేటటువంటి వాటిని 0కి కనుక తీసుకొస్తే దీన్ని ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా అని అంటారు. మలేరియా మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా మలేరియా పారాసైట్ కారణంగా వస్తుంది. ఒక పరాన్నజీవది ప్రోటోజోవా, మలేరియా ప్రోటోజోవా పారాసైట్ అని అంటారు. సో దీని కారణంగా వస్తుంది. అయితే ఇది నిర్మూలన అనేటటువంటి దానికి చాలా విభిన్నం. నిర్మూలన అంటే ఏంటి, పర్మనెంట్గా డిలీషన్ అనమాట. అంటే పర్మనెంట్ రిడక్షన్ అంటే ఇంకా కేసులే ఉండకూడదు. ఇప్పుడు పోలియో ఎరాడికేషన్ ఆఫ్ పోలియో అంటాం, ఎలిమినేషన్ ఆఫ్ పోలియో కాదు. సో అట్లా ఎరాడికేషన్ అంటే పూర్తి స్థాయి నిర్మూలనను ఎరాడికేషన్ అని అంటాం. కానీ ఇక్కడ మలేరియాలో మనం చేస్తుంది ఎలిమినేషన్. సో ఈ 2 పదాలను ఆధారంగా చేసుకొని ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ దే మే కన్ఫ్యూజ్ యూ. యూపీఎస్సీ మే కన్ఫ్యూజ్ యూ. ఎలిమినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎరాడికేషన్. సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. పాయింట్ నెంబర్ 1. అట్లాగనే మలేరియా మనకి ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో అంటే ఈ మలేరియా అనేటటువంటి ఈ పరాన్నజీవి దోమల్లో ఉంటుంది.
దోమల్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్రోటోజోవా పారాసైట్ ఒక మనిషిని కుట్టినప్పుడు అతనికి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, లివర్ సెల్స్ అంటే మనకి లివర్ ఉంటుంది కదా ఒంట్లో, ఈ లివర్ సెల్స్లో ఈ యొక్క పారాసైట్ అనేటటువంటి దాక్కుంటుంది. తర్వాత ఆ లివర్ నుంచి బ్లడ్ సెల్స్లోకి వెళ్తుంది. తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో కనుక వస్తే దాని కారణంగా మళ్ళీ మరొక పర్సన్ని అంటే ఆ పర్సన్ని మళ్ళీ ఇంకొక మస్కిటో కుట్టి అది ఇంకొక వ్యక్తిని కనుక కుడితే అట్లా వ్యక్తి టు వ్యక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతే తప్ప వ్యక్తుల నుంచి వ్యక్తులకి డైరెక్ట్గా ఇది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ఏ మస్కిటో బైట్. కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఇండియాలో మలేరియా ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, డ్రాస్టిక్ కేస్ రిడక్షన్ అంటే 2015లో 11.69 లక్షల కేసులు ఉన్నటువంటి మలేరియా 2.27 లక్షల కేసులకి తగ్గింది. అంటే 80.5% మలేరియా కేసెస్లో రిడక్షన్ అనేటటువంటిది ఉంది. అలాగనే మోర్టాలిటీ అంటే మలేరియా కారణంగా చనిపోయినటువంటి వ్యక్తుల డేటా కనుక మనం తీసుకుంటే ఇది 78% వరకు తగ్గింది. గతంలో చాలా ఎక్కువ మంది చనిపోయేవారు, కానీ 2023 వచ్చేసే సమయానికి 83 మంది మాత్రమే మరణించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లానే సర్వేలెన్స్ గ్రోత్ కనుక మనం చూస్తే యాన్యువల్ బ్లడ్ ఎగ్జామినేషన్ రేట్, సాధారణంగా మలేరియా వచ్చిందా లేదా అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారనమాట. సో ఇక్కడ యాన్యువల్ బ్లడ్ ఎగ్జామినేషన్ రేట్ ఇలా నిర్ధారణ పరీక్షలు అనేటటువంటివి గతంలో 9.58 ఉంటే ఇప్పుడు 11.62కి పెరిగిందనమాట. అంటే సర్వేలెన్స్ రేట్ పెరిగింది. సో కాబట్టి ఇండియా గతంలో కన్నా మలేరియా ఎక్కువ మందికి వచ్చిందా లేదా అనేటటువంటి దాంట్లో ఎక్కువ టెస్టులు చేయగలుగుతుంది. ఇది మరొక అంశం. అలాగనే స్పీషీస్ షిఫ్ట్ అంటే ప్లాస్మోడియం వివాక్స్, సాధారణంగా ఈ పర్టికులర్ దీంతోనే చెప్తూ ఉంటారు ఆ పారాసైట్ పేరు అది. సో ఇది 40% ఆఫ్ ద కేసెస్కి ఇదే కారణం, స్పీషీస్ షిఫ్ట్. అయితే ఇప్పుడు ఒక యునీక్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే సాధారణంగా మలేరియా అనేటటువంటిది ఒక దోమ కుట్టినప్పుడు మలేరియా వస్తుంది. అయితే ఇప్పుడు రీలాప్సింగ్ మలేరియా అంటున్నారు. రీలాప్సింగ్ మలేరియా అంటే ఇప్పుడు ఒక దోమ కుట్టినప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ పారాసైట్ అనేటటువంటిది ఈ ప్లాస్మోడియం అనేటటువంటిది మనిషి తాలూకా లివర్లోకి వెళ్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ లివర్లోకి అటాక్ అయిన తర్వాత మనం మందులు వేసుకుంటాం. మందులు వేసుకున్నప్పుడు తగ్గిపోతాయి సిమ్టమ్స్. మనం ఏమనుకుంటాం, మలేరియా తగ్గిపోయిందని అనుకుంటాం. కానీ ఈ మలేరియా సెల్స్ లివర్లో దాక్కొని ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కనుక మనకి రోగనిరోధక శక్తి మందగించినప్పుడు ఈ పర్టికులర్ లివర్లో దాక్కున్నటువంటి సెల్స్ మళ్ళీ అటాక్ చేస్తాయి. దీన్ని రీలాప్సింగ్ మలేరియా అని అంటారు. అదే దట్ ఈస్ కాల్డ్ రీలాప్సింగ్. సో ఇది ఇప్పుడు పెరుగుతుందట. అంటే ఇది ఎందుకు పెరుగుతోంది అంటే మనకి ఏసీటీ థెరపీ అని ఒకటి ఉంది. ఈ ఏసీటీ థెరపీ అనేటటువంటిది మలేరియా వచ్చిన వ్యక్తులకి మనం ఇచ్చేటటువంటి మందు. దీనికి రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది, అంటే ఆ మందు వేసినా కూడా అది చచ్చిపోవట్లేదు. సో దీన్నే డ్రగ్ రెసిస్టెన్స్ అని అంటాం కదా, మందులు వేసుకున్నా కూడా కొన్ని వ్యాధులు తగ్గవు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా మనకి. అట్లా ఈ ఏసీటీ రెసిస్టెన్స్ అనేటటువంటిది వచ్చినటువంటి కారణంగానే మనకి ఇక్కడ ఇది జరుగుతుంది. కాబట్టి జోగ్రఫిక్ కాన్సన్ట్రేషన్ కనుక మనం చూస్తే 2025లో 85% మన దేశంలో ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా హై బర్డన్ స్టేట్స్లో ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో అత్యధికంగా మనకి కేసులు ఉన్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సో అట్లానే కనుక మనం చూస్తే అయితే భారతదేశం ఏ రకమైన ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఫస్ట్, నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అని జాతీయ స్థాయిలో, క్షేత్రస్థాయిలో 2016 నుంచి 2030 వరకు అంటే 15 సంవత్సరాల వ్యవధిలో ఈ మలేరియాని అరికట్టాలి అని అనుకున్నారు. దీనికి మొత్తం రాష్ట్రాలని 4 కేటగిరీస్గా తీసుకున్నారు. అంటే ఏ రాష్ట్రాల్లో హై ఇంటెన్సిటీ ఉంటుందో వాటిని ముందు పెట్టారు, ఏ రాష్ట్రాల్లో అయితే మలేరియా తక్కువ ఇంటెన్సిటీ ఉంటుందో వాటిని తక్కువగా పెట్టారు. సో అట్లానే నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ 2023 నుంచి 27 వరకు చాలా ఇంటెన్సివ్ ప్లాన్ ఒకదాన్ని తీసుకున్నారు. ఇక్కడ 3T కేటగిరీ అంటే టెస్ట్, ముందు టెస్ట్ చేయాలి, తర్వాత ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసిన వ్యక్తుల వల్ల ట్రాక్ చేయాలి. ఇట్లా 3 స్ట్రాటజీలను తీసుకున్నారు. అంటే ముందు వాళ్ళని పరీక్షించాలి, తర్వాత వాళ్ళకి వైద్యం అందించాలి, తర్వాత తగ్గిందా లేదా అని వాళ్ళని ట్రాక్ చేయాలి. దీని కారణంగా 2027 కల్లా 0 ఇండిజినస్ కేసెస్ అంటే భారతదేశంలో అసలు మస్కిటో కేసెస్ రాకూడదు. ఇది మనం పెట్టుకున్నటువంటి నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్. ఇక మూడవది ఇంటిగ్రేటెడ్ వెక్టార్ మేనేజ్మెంట్. అంటే ఇది ఏం లేదు, దోమతెరలు అని అంటాం కదా, నెట్స్, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం. సో దీని కారణంగా దోమలు ఉన్నా కూడా దోమలు లోపలికి వచ్చి ఆ దోమతెరల నుంచి కుట్టకుండా ఉంటాయి. చిన్నప్పుడు దోమతెరలు వేసుకుని పడుకున్న అనుభవం ఉంటుంది కదా, ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే పడుకున్నాను. సో ఈ దోమతెరలు ఉంటాయి. అట్లాగనే ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ అని స్ప్రే ఇస్తారు, అవి కొడితే ఈ దోమలు చచ్చిపోతాయి.
సో ఇదొకటి ఇంటిగ్రేటెడ్ వెక్టార్ మేనేజ్మెంట్. 4 మిరా ఇండియా అని మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయన్స్. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇదేంటంటే ఏ రకంగా మలేరియాను అరికట్టడానికి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావాలి. ముఖ్యంగా ఈ దోమల్ని చంపడానికి కూడా రకరకాల ప్రయోగాలు చేశారనమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే దోమలపై దండయాత్ర అని ఒక స్కీమ్ కూడా పెట్టారు అప్పట్లో. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ అని దాన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే మలేరియా అనేటటువంటిది రావడాన్ని 90% 2030 కల్లా దీన్ని తగ్గించాలి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగనే ఈ 2025 ఇనిషియేటివ్ అని ఉంటుంది. ఇవన్నీ మీకు నోట్స్ కోసం ఇస్తున్నాను. ఓకే, సో ఇదేంటంటే ఇది కూడా WHO తీసుకొచ్చింది. కొన్ని దేశాల్లో మాత్రమే చేశారు. ముఖ్యంగా చైనా ఉన్నటువంటి ప్రాంతంలో మెకాంగ్ నది వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఎక్కువగా మలేరియా ఉంటుందన్నమాట. సో అక్కడ 2025 కల్లా మలేరియాను తగ్గించాలని దీని యొక్క ఉద్దేశం. అట్లాగనే మలేరియా వ్యాక్సిన్స్ RTS, R21 అని వ్యాక్సిన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో వీటిని తీసుకొచ్చారు ప్రివెన్షన్ కోసం. ఎందుకంటే ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఈ మలేరియా ప్రబలం అనేటటువంటి చాలా విపరీతంగా ఉంటుంది. కంట్రీస్ లైక్ సోమాలియా చాలా వేలల్లో చనిపోతారు మనుషులు. సో అయితే మలేరియాను అరికట్టడానికి మనకున్న సవాళ్ళు ఏంటంటే అసిమ్టమాటిక్ రిలాప్సింగ్ మలేరియా. ఇందాక చెప్పాను PV వ్యాక్సిన్, ప్లాస్మోడియం వ్యాక్స్ అంటే ఇది లివర్లో దాక్కొని ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇది బయటకు వస్తుంది. దీని కారణంగా ఎక్కువగా చనిపోతున్నారు. ఇది ఎక్కువగా మన దేశంలో అయితే ఒడిశాలో కనిపిస్తుంది. అలాగనే యాంటీ మలేరియల్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఇందాక చెప్పాను కదా ACT ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ని తట్టుకునేటటువంటి విధంగా ఆ మస్కిటోస్ రెసిస్టెన్స్కి, మస్కిటో కాదు ఆ ప్రోటోజోవా పారాసైట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా రెసిస్టెన్స్ని చేకూరుస్తుంది. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది, మనం మందులు వేసుకున్నా కూడా ఆ పర్టికులర్ పారాసైట్ అనేటటువంటి చచ్చిపోవట్లేదు. ఇది ఎక్కువగా వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ మోడల్. 3 మైగ్రేషన్ అండ్ క్రాస్ బోర్డర్ అంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు మలేరియా లేదు, బయట నుంచి వచ్చిన వాడు ఎవడో అంటిస్తున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో మలేరియా తగ్గుముఖం పట్టింది, కానీ ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మలేరియాని అంటించారు. ఎట్లా, వాడు మలేరియాతో వస్తాడు, ఒక దోమ వీడిని కుట్టి ఇంకొకరిని కుడుతుంది, సో దానివల్ల మలేరియా వస్తుంది. అట్లా మైగ్రేషన్ అండ్ క్రాస్ బోర్డర్ ఇంపోర్టేషన్. అట్లానే అర్బన్ మలేరియా మోడల్స్ అంటే ఇదేంటంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ అయినటువంటి కారణంగా మనకి ఎక్కువగా స్లమ్స్ అనేటటువంటివి క్రియేట్ అవుతున్నాయి. స్లమ్స్ దగ్గర ఏముంటుంది, మీకు ఎక్కువగా విపరీతమైనటువంటి డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ ఉంటే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది, వాటర్ స్టాగ్నేషన్ ఉంటే అక్కడ లార్వా ఉంటుంది, లార్వా ఉంటే అక్కడ మస్కిటోస్ పుడతాయి, దోమలు ఎక్కువగా ఉంటే మలేరియా వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. ముఖ్యంగా చెన్నై ఇట్లాంటి ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. అలాగే ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ అంటే మనకి మస్కిటో రెసిస్టెన్స్ టు పైరోథెరాయిడ్స్ అనేటటువంటి ఒక ఇన్సెక్టిసైడ్ ఉందన్నమాట. ఇది కూడా చాలా వరకు రెసిస్టెన్స్ని పెంచుకుంటుంది. ఇది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి చోట్ల ఉన్నాయి. సో ఈ కారణంగా కూడా మనకి మలేరియా అనేటటువంటి దాన్ని అంతం చేయడంలో మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని మలేరియాని అంతం చేయకపోతే వేల మంది దీని కారణంగా చనిపోతున్నారు. సో దిస్ ఇస్ ద వన్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్. సో దీనికి రిలేటెడ్గా గతంలోనే ఒక క్వశ్చన్ ఇచ్చాడు 2010లోనే, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. UPSC ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ అస్, కాబట్టి అది మనం క్లియర్గా చూసుకోవాలి. సో దీనికి సంబంధించి ఈ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే డిస్పైట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ మలేరియా ఎలిమినేషన్ ఫేసెస్ పర్సిస్టెంట్ ఛాలెంజెస్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద అచీవ్మెంట్స్ రిమైనింగ్ ఆబ్స్టకిల్స్ అండ్ స్ట్రాటజిక్ మెజర్స్. 200 పదాల్లో రాయండి ఎలా మలేరియాని అంతం చేయొచ్చు. సో కాన్సెప్ట్ తెలియడం వేరు, దాన్ని 200 పదాల్లో ఆన్సర్ని రాయడం వేరు. So the one who has that capacity and ability to write the better answers within that 200 words, a meaningful answers with good articulation, they'll get the more marks. So that is the strategy. So ఇది ఈరోజు సెషన్. మరొక కొత్త సెషన్తో మనం రేపు కలుద్దాం. ఇంకా ఏమైనా టాపిక్స్ నేను చెప్పాలని అనుకుంటే కనుక మీలో దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.